హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ టెట్ 2016 పేపర్ 2A మ్యాథ్స్లో అడిగిన ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో 7 యొక్క 3 వరుస గుణిజాల మొత్తము 777 అయిన దానిలో పెద్ద గుణిజము ఎంత? సో ఇక్కడ 7 యొక్క 3 వరుస గుణిజాల మొత్తము 777 ఇచ్చినాడు. సో దానిలో పెద్ద గుణిజము ఎంత కనుక్కోవాలి. కాబట్టి 7 యొక్క 3 వరుస గుణిజాలు రాసుకోవాలి. సో తెలియదు కాబట్టి మొదటి గుణిజాన్ని x అనుకుంటే అప్పుడు రెండవ గుణిజము x ప్లస్ 7 అవుతుంది. నెక్స్ట్ మూడవ గుణిజము x ప్లస్ 14 అవుతుంది. సో ఈ 3 వరుస గుణిజాల మొత్తము ఎంత? 777. సో x ప్లస్ x సో 3x ప్లస్ 7 ప్లస్ 14 కలిపితే 21 అవుతుంది. ఈక్వల్స్ టు 777. సో 3x కనుక్కోవాలి కాబట్టి 21ని అవతల పంపిస్తే 3x ఈక్వల్స్ టు 777 మైనస్ 21. నెక్స్ట్ 3x ఈక్వల్స్ టు 777లో నుంచి 21ని తీసివేయాలి. సో 7లో నుంచి 1 పోతే 6, 7లో నుంచి 2 పోతే 5, 7. సో 756. ఇక్కడ x విలువ కనుక్కోవాలి కాబట్టి 3 అవతలకు పంపిస్తే భాగిస్తుంది. x ఈక్వల్స్ టు 756/3. సో 3 ఒకట్ల 3, 3 రెంట్ల 6, ఇక్కడ 1 ఉంటే 15 అవుతుంది. 3 5ల 15, నెక్స్ట్ 3 రెంట్ల 6. సో కాబట్టి x విలువ 252 అవుతుంది. ఇందులో పెద్ద గుణిజము అన్నాడు. సో పెద్ద గుణిజం ఏమవుతుంది? x ప్లస్ 14 అవుతుంది. కాబట్టి పెద్ద గుణిజము x ప్లస్ 14 ఈక్వల్స్ టు x అంటే ఎంత వచ్చింది? 252 ప్లస్ 14. సో 252కు 14ని కలపాలి. సో 2 ప్లస్ 4 6, 5 ప్లస్ 1 6, 2. సో పెద్ద గుణిజము 266 అనేది వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. త్రిభుజం యొక్క ఒక బాహ్య కోణము 105 డిగ్రీలు మరియు దాని అంతరాభిముఖ కోణాలు 2:5 నిష్పత్తిలో ఉన్నచో ఆ త్రిభుజ కోణాలు ఏవి? ఇక్కడ మనకు ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి దాని అంతరాభిముఖ కోణాల నిష్పత్తి ఇచ్చినాడు. కాబట్టి మనం దాన్ని కోణాలను 2x 5x అనుకుంటే వాటి రెండు కోణాల మొత్తము ఈక్వల్స్ టు 105 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు 2x ప్లస్ 5xని కలిపితే 7x ఈక్వల్స్ టు 105 డిగ్రీలు. సో x విలువ కనుక్కోవాలి కాబట్టి 7ను అవతలకు పంపిస్తే x ఈక్వల్స్ టు 105/7. 7 ఒకట్ల 7, నెక్స్ట్ 7 ఒకట్ల 7, 10లో 3 పోతే 10లో 7 పోతే 3 ఉంటుంది. 7 5ల 35. సో కాబట్టి x ఈక్వల్స్ టు 15 డిగ్రీలు అవుతుంది. ఇందులో మొదటి కోణము 2x. సో 2 ఇంటూ x అంటే ఎంత వచ్చింది? 15 డిగ్రీలు వచ్చింది. కాబట్టి 2 15ల 30 డిగ్రీలు. ఇందులో మొదటి కోణము 30 డిగ్రీలు. నెక్స్ట్ రెండవ కోణము 5x. సో 5 ఇంటూ 15 డిగ్రీలు. సో 5 15ల 75 డిగ్రీలు. ఇప్పుడు మూడవ కోణము కనుక్కోవాలి. సో మూడవ కోణం కనుక్కోవాలి అంటే ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అని మనకు తెలుసు. కాబట్టి మొదటి కోణము 30 డిగ్రీలు ప్లస్ రెండవ కోణము 75 డిగ్రీలు ప్లస్ మూడవ కోణం తెలియదు కాబట్టి x అనుకుంటే ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. సో 30 డిగ్రీలు ప్లస్ 75 డిగ్రీలను కలిపితే 105 డిగ్రీలు ప్లస్ x ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. సో 105ని వదలు పంపిస్తే x ఈక్వల్స్ టు 180 మైనస్ 105 అవుతుంది. సో x ఈక్వల్స్ టు 180లో నుంచి 105ను తీసివేస్తే 75 డిగ్రీలు అవుతుంది. సో మొదటి కోణము 30 డిగ్రీలు
రెండవ కోణము 75 డిగ్రీలు, మూడవ కోణము 75 డిగ్రీలు. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు నోటిఫికేషన్గా రావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.